నిన్న బాధితురాల తల్లి 4 పేపర్ల లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆవిడ ఆవేదన, ఆవిడ బాధ, బండి భగీరథ్, బండి సంజయ్ పెట్టిన యొక్క మానసిక క్షోభ అంతా ఆ మహిళ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే దాంట్లోని అసలు ముచ్చట ఏంటంటే, ఒక లెక్కని చెప్పాలంటే బండి సంజయ్ లాంటి నా జీవితంలో చూడలేదు. ఒక మహిళను ట్రీట్ చేసే విధానం, ఒక మహిళతో మాట్లాడే విధానం, ఒక పోరంబోకు కొడుకుని చెప్పు తీసుకొని కొట్టాల్సింది పోయి బండి సంజయ్ ఆ మహిళని మీ కూతురు ఎక్కడెక్కడ తిరిగిందో, ఎవరితో తిరిగిందో నాకేం తెలుసు అనుకుంటూ ఆ యొక్క అమ్మాయి ఫోన్ని హ్యాక్ చేసి ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ ఫ్రెండ్ సర్కిల్కి పంపించి, పేడ్ బ్యాచ్కి పంపించి ఇదంతా వైరల్ చేస్తూ ఉన్నారు. పోక్సో నిబంధనల ప్రకారం ఎవరైతే మైనర్ బాలికల యొక్క ఫోటోని కానీ, ఆ యొక్క ఏజ్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ వేలు పెడితే వాళ్ళపైన కూడా పోక్సో కేసు వర్తిస్తుంది, వాళ్ళని కూడా బొక్కలో వేయాలని చెప్పేసి దానికి తగ్గిన సంబంధిత సెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే దాని తగ్గట్టుగానే కొందరు ఆపుకోలేక బండి సంజయ్ ఇచ్చిన డబ్బులతోటి ఏదంటే అది నాకడానికి సిద్ధమైపోయారు కొందరు ఛానల్స్. అయితే వాళ్లకు ఘోరంగా ట్విస్ట్, ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడబోతుంది. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలుకు పోయే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఆ వ్యవహారాన్ని మీకు చెప్తా. నా బిడ్డపై తప్పుడు ప్రచారం ఆపండి, ఫోటోలు ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకండి, నిందితుడు భగీరథ్ స్వేచ్ఛగా తిరుగుతుండు, న్యాయం కోసం చట్ట ప్రకారం పోరాటం చేస్తాం, నా కూతురుకు జరిగినట్లు ఇంకెవరికి జరగొద్దు, కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. పోక్సో కేసు బాధితురాలు తల్లి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నిన్న 4 పేజీలతోటి ఆవిడ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఇక్కడ చూసుకుంటే పోక్సో కేసులో కీలక పరిణామం, బాధితురాలి ఫోటోలు భయపెట్టిన వారిపై కేసులు, ఫోటోలు వీడియోలు ప్రసారం చేసిన వారిపై చర్యలు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రసారం చేశారన్న పోలీసులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ మైనర్ బాలిక పోక్సో కేసులో చిన్నారి వివరాలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది ఆ యొక్క బాధితురాలు యొక్క తల్లి గారు. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఫొటోస్తో సహా ట్విట్టర్లో చాలా వరకు ఫొటోస్ బండి సంజయ్కి సంబంధించిన కొందరు యూత్స్ వాళ్ళ సోషల్ మీడియా టీం ఏం చేసిందంటే ఆ అమ్మాయి యొక్క ఫోటోని సర్క్యులేట్ చేయడం, వీడియోని సర్క్యులేట్ చేయడం, దానిపైన పాటను పెట్టి వీడియోని పెట్టి రకరకాల ఒక 6 దేవదాసులు అనుకునేటువంటి చేసి ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఆ పోక్సో కేసు ఆ యొక్క చట్టాన్ని, ఆ యొక్క సెక్షన్లకు ఉల్లంఘన చేసినట్టుగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా కోరడం కూడా జరిగింది. యాక్చువల్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ కేసులో కూడా ప్రధానంగా ఒక సెక్షన్లు అయితే ఉంది. ఎవరు కూడా మైనర్ అమ్మాయి ఫోటో రివీల్ చేయకూడదు, అమ్మాయి యొక్క వీడియోస్ని బయట పెట్టకూడదు, అమ్మాయి ఏజ్ పరంగా కానీ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఎవరు కూడా బయట పెట్టకూడదు అని చెప్పేసి పోక్సోలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల్ని వీళ్ళు ఉల్లంఘించేశారు. అందులోని మగధా న్యూస్, అందులోని చాలా వరకు వైఎస్ టీవీ అనే ఒక ఛానల్ ఉంటుంది, రాములమ్మ వైఎస్ టీవీ ఛానల్, తర్వాత నానా రకాల కొన్ని ఛానల్స్ బాగా, అందులోను వంశీ ఎవడు మహాన్యూస్ వంశీ, ఏబిఎన్, ఈ రకరకాల ఛానల్స్ అన్నీ ఇష్టానుసారంగా ఫోటోలు పెట్టి తిప్పుతూ ఉన్నారు. మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు? వీళ్ళందరికీ పోక్సో వర్తిస్తుంది. ఎవడెవడైతే ఫోటోలు వేసి తిప్పుతూ ఉన్నాడో వాళ్ళందరికీ శిక్ష పడే అవకాశం ఉంది, జైలుకు పోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి నిన్న ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇదే వ్యవహారం అంతా కంప్లీట్గా దాంట్లో అయితే భద్రపరిచి అయితే ఉంది.